ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి ఆలోచన చేసిర్రా? దేవుని గురించి ఆలోచన చేసిర్రా? నేను లోకములో దేవతలనబడినటువంటి వారు లెక్కకు మించి ఉన్నారు. అనబడిన వారు, మనుషుల చేత కొలవబడుతున్నవారు, సేవించబడుతున్నవారు లెక్కకు మించున్నారు. మనుషుల చేత దేవుళ్ళుగా ప్రకటింపబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళుగా అనబడుతున్నవారు, దేవుళ్ళుగా కొలవబడుతున్నవారు చాలా మంది ఉన్నారు. ప్రాంతానికి, జాతికి, వర్ణానికి, దేశానికి, కులానికి దేవుళ్ళు ఉంటారు. మనుషులు చేతులతో చేసుకొని కూడా చేసుకున్న వాటికి దేవుడు అని నామకరణ చేసి ప్రకటన చేసే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో. దేవుణ్ణి తెలుసుకోవటం మనుషులకు చాలా కష్టతరమైన పని అయిపోయింది. దేవుణ్ణి తెలుసుకోవటం దయ్యాలకు సులువైపోయింది, మనుషులకు కష్టతరం అయిపోయింది. ఎందుకంటే మనుషులలో, సమాజంలో దేవుడుగా అనబడుతున్నవారు, సేవింపబడుతున్నవారు, కొలవబడుతున్నవారు కోకోలలు ఉన్నారు. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు బైబిల్లో దేవుడు నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదా ఎక్కడ? బైబిల్లో దేవుడు నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని దేవుడు తన గురించి నేనే దేవుణ్ణి అని ప్రకటన, అధికారపూర్వకంగా ప్రకటన చేసుకోలేదా? ఈయన దేవుడు అని ఆయన గురించి మనుషులు ప్రకటన చేయవలసి వస్తుందా? అంటే ఒక వ్యక్తి, ఒక దేవుని గురించి ఈయన దేవుడు అని మనుషులు ప్రకటన చేయవలసిన అవసరం ఏముంది చెప్పండి? దేవుడు నేను దేవుణ్ణి అని తనకు తానుగా ప్రకటన చేసుకోలేనంత స్థితిలో ఉన్నాడా? నేనే దేవుణ్ణి, నన్ను నమ్మండి అని దేవుడు తను తాను మనుషులకు చెప్పుకుంటే ఇక దేవుణ్ణి గురించి దేవుడెవరు 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 అని మనుషులను అడగవలసిన అవసరం లేదు. నాకు ఒకప్పుడు నేను ఒకసారి కొన్ని నా ప్రసంగాలలో చెప్పాను, ఏ దేవుని గురించి మనుషులందరూ కొట్టుకుంటుర్రు, సస్తుర్రు, దేవుని పేరు మీద దేశాలు విడిపోతున్నాయి, రాజ్యాలు విడిపోతున్నాయి, ప్రజలు విడిపోతున్నారు, కులాలు విడిపోతున్నాయి, మతాలు విడిపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి. దేని పేరు మీద? దేవుని పేరు మీద. ఎందుకంటే ఈయన దేవుడని కొంతమంది ఆరోపిస్తారు, ఆయన దేవుడని కొంతమంది ఆరోపిస్తారు, ఆయన దేవుడని ఇంకొంతమంది ఆరోపిస్తారు, ఆయన దేవుడ. అసలు దేవుని గురించి అసలు మీరెవరు ప్రకటన చేయడానికి?
ఆయన దేవుడని చెప్పడానికి నువ్వోడివి, ఆయన దేవుడని చెప్పడానికి నువ్వోడివి, ఆయన దేవుడని చెప్పడానికి వారెవరు? అంటే దేవునికి నోరు లేదా? దేవుడు చెప్పుకోలేడు, దేవుడు చెప్పుకోలేనంత స్థితిలో ఉన్నాడా? ఏమమ్మా, మానవులకు నోరిచ్చింది ఎవరు? మోషేతో అంటాడు. కన్నులిచ్చింది ఎవరు? నోరిచ్చింది ఎవడు? అంటే నీకు నోరిచ్చి నీకు కళ్ళిచ్చిన దేవుడు, నీకు మాటలిచ్చిన దేవుడు, ఆయనకు నోరు లేదా నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికి? దేవునికి నోరు లేదా నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికి? నోరు లేని మూగదేవుడా ఏంది? మనం పాట పాడతాం, మాట్లాడే దేవుడవు నీవు. ఏదో పాట ఉంది అది, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని ఉంటుంది. ఇంకా కంటిన్యూ చేసుకోరు మీరు తర్వాతకి. ఆయన మాట్లాడేవాడు కదా. నీ గురించి చెప్పిండు, నీ పుట్టు పూర్వం గురించి చెప్పిండు, భూమి ఆకాశాల గురించి చెప్పిండు, మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పిండు, మరణానికి ముందు ఏముందో చెప్పిండు, జననానికి ముందు ఏముందో చెప్పిండు. ఆయన ఎవరు? ఆయన చెప్పుకోలేదా? మనకు ఒకటే తెలుసు, దేవుడు ఒక్కడే అన్న విషయం మనకే కాదు, ప్రపంచంలో నువ్వు ఎంతమంది దగ్గరికి పోయినా ఏం చెప్తారో తెలుసా? దేవుడు ఒక్కడే. 100 మంది దేవుళ్ళు అని చెప్పేవారికి దగ్గరికి పోయినా, కొలిసేవారి దగ్గరికి పోయినా ఏం చెప్తారు? క్రైస్తవ సమాజంలో కూడా ఏమంటాం? దేవుళ్ళు ఎంతమంది ఉంటారంటాం? ఒకడే. నేను ఆలోచన చేస్తున్నాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, నుంచి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం ఏదమ్మా? ఆది కాండం. చిట్ట చివరి పుస్తకం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేనే దేవుణ్ణి అని తాను గట్టిగా చెప్పుకున్న వ్యక్తి ఎవరు? అంటే చెప్పుకోలేదా బైబిల్లో దేవుడు నేను దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోలేదా? బైబిల్లో దేవుళ్ళు 3 దేవుళ్ళు 5 దేవుళ్ళు 6 దేవుళ్ళు 10 మంది అని అట్లా చెప్పుకున్నారా? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం ఘోషిస్తుంది? కొన్ని వచనాలు చూద్దాం, చూడండి, మనకు తెలిసినయే. రోమా 3:29, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక సున్నతి గలవారిని ఏందట? దేవుడు ఒక్కడే, అన్యజనులకు ఒక దేవుడు, యూదులకు ఇంకొక దేవుడు. ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా? అన్యులకు ఒక దేవుడు, యూదులకు ఒక దేవుడు ఉన్నారా? అన్యజనులు కావచ్చు, యూదులు కావచ్చు, తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, ఏ ప్రాంతపు వారికైనా, ఏ దేశపు వారికైనా దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. క్రైస్తవులు కూడా నమ్మవలసింది ఏంటంటే, మీరు అన్యుల దగ్గరికి వెళ్ళండి, దేవుడు ఒక్కడే అని చెప్తారు, కానీ ఆ ఒక్కరు ఎవరో తెలవక కోటాను కోట్లలో దేవుళ్ళని
దేవుడు ఒక్కడే అంటారు కోటాను కోట్ల అంటే, ఆ ఒక్క దేవుడు కోటాను కోట్లలో ఎవరో ఒకరై ఉంటారు. నేను ఒకసారి ఒక బాపనోళ్ళ ఇంట్లోకి వెళ్ళాం. బాపనోళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆమె దేవుని పటాలన్నీ పెట్టి పూలు పెట్టి పూజ చేస్తుంది. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఆ రూమ్ అంతా దేవుని పటాలు ఉన్నాయి. ఆ దేవుని పటాలలో యేసు ప్రభు పటం కూడా ఉంది. స్టన్ అయిపోయిన తెలుసా. అంటే రూమ్ నిండా దేవుని పటాలు ఉన్నాయి, దేవుని పటాలలో యేసు ప్రభు పటం కూడా ఉంది. అమ్మ, మీరు యేసు ప్రభుని కూడా నమ్ముతారా అని అంటే, ఇన్ని దేవుళ్ళల్లో ఎవరు నిజమైన దేవుడు? ఒక్కడే. మరి ఇన్నెందుకున్నారు అంటే, ఏమో ఆ ఒక్కడెవరో ఇంతమందిలా. అర్థమైందా? దేవుడు అన్యులకైనా, యూదులకైనా, క్రైస్తవులకైనా, ఎవరికైనా సరే దేవుడు ఒక్కడే. నిరంతరం ఒకే రీతిలో ఉంటాడు. రూపాలు, అవతారాలు, వేషాలు మార్చుకోడు దేవుడు. దేవుడు ఒక్కడే, నిరంతరం ఒకే తీరుగా, మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు, మారని వాడు దేవుడు. అర్థమైందా? యుగానికో అవతారం జగతిలో ఎత్తేవాడు కాడు. ఆయన రూపం, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఎప్పటికీ ఒకే తీరుగుంటది తప్ప మార్చుకునేవాడు కాడు. అవతారాలు ఎత్తి వచ్చిండు అని కూడా దేవుని మనం నమ్మకూడదు. దేవుడు అవతారాలు ఏమి ఎత్తడు, రూపాలు ఏమి మార్చుకోడు దేవుడు. అర్థమైందా? యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో యాకోబు గారు క్రైస్తవులకు రాస్తున్నాడు. అక్కడ ఏమని? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. దయ్యాలు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిదా చెడ్డదా? మంచిది. చెడ్డదేంది? దేవుడు ముగ్గురు, నలుగురు, 10 మంది, కోట్ల మందిని నమ్ముట మంచిది కాదనే కదా అర్థం. ఆడ దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అన్నాడంటే, దేవుళ్ళు ఇద్దరని గాని, దేవుళ్ళు ముగ్గురని గాని, దేవుళ్ళు నలుగురని గాని, దేవుళ్ళు కోట్ల మందిలో ఉన్నారని నమ్ముట మంచిది కాదనే కదా అర్థం అక్కడ. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలా నమ్మటం, అలా ఎవరు నమ్ముతున్నారు? అది దేవుడు ఒక్కడే అని ఎవరు నమ్ముతున్నారు? దయ్యాలు నమ్ముతున్నారు. దయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే అని. కానీ మనుషులు దేవుడు ఒక్కడే అని నమ్ముతలేరు, దేవుణ్ణి విడగొట్టేస్తున్నారు. అర్థమైందా? దేవుడు ఒక్కడే. తిమోతి పత్రికలో అంటాడు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి. దేవుడు ఒక్కడే. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నరులకు మధ్యవర్తి. దేవునికి నరులకు మధ్యవర్తి అవసరమా? ఏంటమ్మా? దేవుడే మధ్యవర్తి అవతారాన్ని ఎత్తితే మళ్ళీ ఇక మధ్యవర్తి ఎందుకు? పరలోకమందున్న దేవుడే మధ్యవర్తిగా అవతారం మార్చుకొని వస్తే ఇక మళ్ళా ఇక దేవునికి మధ్యవర్తి ఎందుకని రాయబడాలి? దేవుడే అవతారం ఎత్తి వచ్చిందని రాస్తే అయిపోతుంది అక్కడ.
అంతే కదా. దేవునికి నరులకు మీడియేటర్ ఒక ఆయన ఉన్నాడు అని రాయటం కంటే దేవుడే అవతారాన్ని మార్చుకొని వచ్చాడని రాస్తే అయిపోతుంది కదా. ఇక మధ్యవర్తి ఎందుకడా? దేవుడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు, మనుషులు ఉన్నారు, వాళ్ళు భూమి మీద ఉన్నారు. పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న మనుషులకు ఒక ఆయన మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి మధ్యవర్తి ఉన్నాడు. దేవుడే అవతారాన్ని మార్చుకుంటే అవతారం మార్చుకొని వచ్చాడు అని రాయాలి. మధ్యవర్తి ఇంకొకరు ఉన్నారని రాయవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు రూపాన్ని మార్చుకొని వస్తే, అవతారం ఎత్తితే, దేవుడు అవతారాన్ని మార్చుకొని అవతరించాడు, వచ్చాడు అని రాస్తే ఏమన్నా తప్ప అమ్మ? ఏమన్నా చిన్నబోతుందా? ఏమన్నా దేవుని స్థాయి తక్కువ అవుతుందా? దేవునికి ఇంకా ఘనత పెరుగుతుంది. ఎందుకు? దేవుడే అవతారాన్ని మార్చుకొని నీ కోసం నా కోసం వచ్చాడు అంటే దేవునికి ఇంకా ఏం పెరుగుతుంది? కానీ ఎవరు వచ్చారంట? మధ్యవర్తి వచ్చాడంట. మధ్యవర్తి దేవుడు పరలోకంలోనే ఉన్నాడు. నెక్స్ట్, అందుకే నేను ఆలోచన చేసేటప్పుడు దేవుడు ఒక్కడే అంటున్నారు కదా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అసలు నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న దేవుడు లేడా? ఈ క్రైస్తవ సమాజంలో కూడా చాలా కన్ఫ్యూజన్. ఏం కన్ఫ్యూజన్ అంటే, ఒకరేమో యెహోవా దేవుడని, ఒకరు యేసు ప్రభు దేవుడని, ఒకరు పరిశుద్ధాత్మ దేవుడని, ఒకరు అందరు దేవుళ్ళని, రకరకాలుగా. అసలు దేవుడు నేను దేవుణ్ణని బైబిల్లో ఎక్కడ చెప్పుకున్నారు? ఎవరు చెప్పుకున్నారు? నాకు ఆలోచన వచ్చింది. అసలు దేవుడు నేను దేవుణ్ణి, నన్ను నమ్మండి అని దేవుడు చెప్పుకోలేదా? చెప్పుకుంటే ఏమవుతుంది? చెప్పుకోవచ్చు కదా. సారీ, నాకు ఆలోచన వచ్చినప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు చూడండి ఒకసారి. ప్రకటన మన నిర్గమాకాండంని మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 2-3 వచనాలు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమిచ్చిండమ్మా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఇచ్చిండా ఇశ్రాయేలులకు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చిండు. ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ఏదమ్మా? అది అక్కడ చెప్పున్నాడే మొట్టమొదటి ఆజ్ఞ. అది ఏంటిదంట? నీ దేవుడైన యెహోవాను నేనే. చూసావా? దేవుడు తాను చెప్పుకున్నాడా? చెప్పుకోలేదా? నేనే నీకు దేవుడను. ఇశ్రాయేలీయులతో 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ వారికి ఏం చెప్తున్నాడంటే, నీకు దేవుడను యెహోవాను నేనే. 3వ వచనంలో అంటాడు, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. అర్థమైందా? ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? అసలు ప్రారంభంలోనే దేవుడు ప్రకటన చేసుకున్నాడు. సెల్ఫ్ డిక్లరేషన్. తన గురించి తానెవరో అనౌన్స్మెంట్ చేసేసుకున్నాడు. ఏమని? నేను దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు. ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞలోనే ధర్మశాస్త్రానికి బేస్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ప్రారంభం ఆజ్ఞ
అక్కడే మొట్టమొదటిగా వచ్చిన మాట అది. నేను దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు చెప్పుకున్నాడు. అంతే, నేనే దేవుణ్ణి. ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 39 వచనంలో కూడా ధర్మశాస్త్రాన్ని సెకండ్ టైం, ద్వి అంటే రెండు, ఉపదేశం అంటే ఉపదేశించడం, రెండవసారి ఇశ్రాయేలీయులకు ఉపదేశం జరుగుతుంది. ధర్మశాస్త్రాన్ని సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాడు. ఈ రెండవసారి ఉపదేశం చేసేటప్పుడు కూడా ఏమని గుర్తు చేస్తున్నాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 39 వచనంలో, ఇదిగో నేనే దేవుడను. ఏంటంట? నేనే దేవుడను. దేవుడు చెప్పుకుంటున్నామ్మా. దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడు? ఇదిగో నేనే దేవుడను, నేనే దేవుడను. అరే, మనుషులు చెప్పుకుంటురు, పనికి వాళ్ళ మనుషులు ఏమని మనుషులు చెప్పుకుంటురు నేనే దేవుడిని. మాయమైపోతున్నారు. అర్థమైందా? ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రంలో దేవుడు వారికి చెప్పుకుంటున్నాడు ఏమనంటే, నేనే దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు లేడు. ఇంకొక దేవుడు ఉంటే చెప్తాడు కదా మరి. నేనే దేవుడను, ఇంకొక దేవుడు నీకు, ఇంకొక దేవుడు ఉంటే చెప్తాడు కదా. ఇంకొక దేవుడు ఉన్నాడు అని చెప్తాడు కదా. చెప్తాడా చెప్పడా? ఇంకొక దేవుడు ఉంటే ఏమని చెప్తాడు? ఇంకొక దేవుడు ఉన్నాడు అని చెప్తాడా చెప్పడా? ఒకవేళ ఇంకొక దేవుడు ఉన్నాడు అంటే ఆజ్ఞాతిక్రమమే. మరి అంతే కదా. నేను దేవుడను, ఇంకొక దేవుడు లేడు అని దేవుడు ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చిండు. ఇంకొక దేవుడు ఉన్నాడు అంటే నువ్వు దేన్ని అతిక్రమించినట్టు? ఆజ్ఞాతిక్రమమే అది. అర్థమైందా? ఇంకొక దేవుడు ఉన్నాడు అంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించినట్టే. దేవుడు చెప్పుకుంటున్నాడు, నేనే దేవుడను, ఇంకొక దేవుడు మీకు లేడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రంలో చెబుతున్న మాట. అర్థమైందా? 90వ కీర్తనలో 2వ వచనంలో ఈ ధర్మశాస్త్రాన్ని రాసిన మోషే రాస్తున్నాడు అక్కడ. 90వ కీర్తన 2వ వచనం ఏంటట? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకము నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే. అర్థమైందా? మోషే రాస్తున్నాడు ఎవరి గురించి? ఎవరైతే నేను దేవుడను అని చెప్పుకున్నాడో ఆ దేవుని గురించి మోషే రాస్తున్నారు. ఏమని అంటే, భూమి పుట్టక మునుపు, లోకం అంటే మనుషులు, భూమి పుట్టక మునుపు, మనుషులు పుట్టక మునుపు, కాలం పుట్టక మునుపు నీవే దేవుడవు, నీవే దేవుడవు. ఎవరు చెప్పారు మోషకి? కొండ మీద దేవుడు చెప్పిండు. ఏమని? నేనే దేవుడను, నేనే దేవుడను, నేనే దేవుడను, నేనే దేవుడను, నేనే దేవుడను. ఎన్నిసార్లు చెప్పుకున్నాడో తెలుసా? నేను చూపిస్తా ఇప్పుడు మీకు బైబిల్లో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం
3వ వచనం, యెహోవానగు నేను నీకు దేవుడను. నీకు ఇశ్రాయేలుతో అంటున్నాడు ఏమని? యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనై నేను నిన్ను రక్షించువాడను. దేవుడు చెప్పుకుంటున్నాడు ఇశ్రాయేలుతో ఏమని? యెహోవానగు నేనే మీకు దేవుడను. ఈ 43, 44, 45, 46 ఈ అధ్యాయాలు చదవండి. దేవుడు తాను ఎవరో తాను డిక్లరేషన్ చెప్పుకుంటున్నాడు. నేనే దేవుని అన్నాడా? నా తర్వాత ఇంకొక దేవుడు వస్తాడు, ఆ దేవుని నమ్మాలని చెప్తున్నాడా? 43వ అధ్యాయం 12వ వచనం చదవండి, 11వ వచనం, 10 కాంచి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేనేర్పరచుకొని నా సేవకుడును నాకు. అద్భుతం తెలుసా ఇది? దెబ్బ అదుర్సు ఏమంటున్నాడే? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును ఇశ్రాయేలీయులు నేను ఏర్పరచుకొని నా సేవకుడు. ఎవరైనా దేవుని సేవకుడు ఎవరు? యేసు ప్రభు. మీరును నా సేవకుడైన ఎవరు? యేసుక్రీస్తు నాకు సాక్షులు. ఏమని? నేను దేవుణ్ణి అనుటకు ఇశ్రాయేలు ప్రజలైన మీరు సాక్ష్యము, నేను ఏర్పరచుకున్న నా సేవకుడైన యేసు ప్రభు సాక్ష్యం. అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యంలో ఎవరా సేవకుడు? అమ్మా, ఎవరా సేవకుడు? తెలుసా ఎవరా సేవకుడు? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు ఎవరా సేవకుడు? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి విడిపించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని. దేవుడు తన సేవకుని పుట్టించి. ఎవరు ఈ సేవకుడు? చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు. మీకు ఏమైనా డౌట్ ఉందనుకో, ఈ 3వ అధ్యాయంలోనే 13వ వచనం చదవండి. అబ్రహాము, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అర్థమైందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడు. తన సేవకుడు తన సేవకుడు తన తన అంటే ఎవరు? దేవుని సేవకుడైన. అర్థమైందా? ఈ సేవకుడంట ఎవరికి సాక్ష్యం? చదవండి యెషయా గ్రంథం. ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఎన్ని వచనం? 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి
నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరు, అంటే ఇశ్రాయేలీయులైన మీరు, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు. ఎవరు సేవకుడు? ఏర్పరచుకున్న సేవకుడు ఎవరు? నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు. ఎవరా సేవకుడు? యేసుక్రీస్తు. అర్థమైందా? మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడైన యేసుక్రీస్తు దేనికి సాక్షులమ్మా? దేనికి సాక్షులు? నేను దేవుడను అని అనుటకు సాక్షులు. అర్థమైందా? యెషయా గ్రంథంలోనే 42వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఎవరమ్మ ఈ సేవకుడు? నా సేవకుడు వివేకముగా. ఎవరు ఈ సేవకుడు? యేసుక్రీస్తు. ఇది మొత్తం యేసుక్రీస్తుని గురించిన చెప్పబడుతున్నటువంటి ప్రవచనమే. 53వ అధ్యాయం 11వ వచనం చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి. ఈ 53వ అధ్యాయం అంతా యేసుక్రీస్తుని గురించే. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులునుగా, నీతిమంతుడైన నా సేవకుడైన. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఏమని మాట్లాడుతున్నాడు? నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో. యేసుక్రీస్తు దేవుని సేవకుడు, అనేకులను దుష్టత్వం నుండి మళ్లించాడు, విడిపించాడు, విమోచించాడు అని ఉంటది. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ సేవకుడు అంట దేనికి సాక్ష్యం అంట? చెప్పండి చెప్పండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మీరును నేనేర్పరచుకొనిన నా సేవకుడు నాకు సాక్షులు. ఏమని? నేనే దేవుడని అనుటకు. గట్టిగా చప్పట్లు కొట్టిన అసలు మామూలుగా లేదు వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలైన మీరు నేనేర్పరచుకొనిన నా సేవకుడైన యేసు. మీరిద్దరు నాకు, యేసు ప్రభువుడే నాకు సాక్ష్యమే. ఏమని? నేనే దేవుడని అనుటకు. చదవండి, కంటిన్యూ చేయండి. నాకు ముందుగా ఏ దేవుడు లేడు. ఉన్నాడా? ఏమమ్మా? 10 ఆజ్ఞలు రాకముందు ఇంకొక దేవుడు ఉన్నాడా? భూమి ఆకాశం కలగజేయక మునుపు ఇంకొక దేవుడు ఉన్నాడా? మోషే గారు 90వ కీర్తనలు ఏమన్నాడు? భూమి పుట్టక మునుపు, లోకం పుట్టక మునుపు, పర్వతాలు పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నాకు ముందు ఇంకొక దేవుడు లేడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా. నాకు ముందు ఇంకొక దేవుడు లేడు. నా తర్వాత ఏ దేవుడు ఇంకా? అరే వస్తాడు కదా, నా తర్వాత ఇంకొక దేవుడు వస్తాడని చెప్పాలి కదా. చెప్తే అప్పుడు మనం నమ్ముతాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన మీ కాలంలో నేనే దేవుణ్ణి, నేను ఇంకొక దేవుణ్ణి పంపబోతున్నాని చెప్పితే ఎస్ దేవుడు చెప్పాడు, మనం నమ్మాలి. ఇంకొక దేవుడు ఉన్నాడని నమ్మాలి. అవునా కాదా? నా ముందు ఇంకొక దేవుడు లేడు, నా తర్వాత ఇంకొక దేవుడు ఉండడు. దీనికి ఎవరు సాక్ష్యం? మీరు సాక్ష్యం, నా సేవకుడైన యేసుక్రీస్తు సాక్ష్యం. అవునా? 11వ వచనం.
నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. చెప్పుకుంటా వస్తూ 12వ వచనం చివర్లో అంటాడు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. నేనే దేవుడను, దానికి మీరే సాక్షి. అర్థమైందా? ఏమంటున్నాడు? దానికి మీరు సాక్షులు. ఇంకొకరు ఎవరు? నా సేవకుడు వచ్చి. అంటే యేసుక్రీస్తు ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి. మరి ఇక్కడ సాక్ష్యం చెప్తాడు అన్నాడు కదా, మరి యేసుక్రీస్తు ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలైనా మీరే నాకు సాక్షులు, నేనే దేవుడిని అంటకు. మీరు మాత్రమే కాదు, నా సేవకుడైన యేసు కూడా సాక్ష్యం. ఏమిటికి? నేనే దేవుడిని అంటకు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట చూద్దాం. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఏమని? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును. ఎవరు అద్వితీయ సత్యదేవుడు? యేసుప్రభు చెప్తున్నాడు ఏమని? అద్వితీయ. అద్వితీయ అంటే ఇంకొకరు, వేరొకరు. అది యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరగటమే. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? ఎవరికి సాక్ష్యం చెప్తున్నాడు? దేవుడు ఎవరని చెప్తున్నాడు? యేసుక్రీస్తు. చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు అంటున్నాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నువ్వు నన్ను పంపావు. మళ్ళిద్దరిని తెలుసుకోవటమే అద్వితీయ. అంటే ఇంకొకరు లేరు. అద్వితీయ అంటే ఇంకొకరు. ఆయన ఎవరంటే ఆయనే అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను యేసుప్రభు చెప్తున్నాడు. అర్థమైందా? మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం చదవండి. అక్కడ యేసు ప్రభు వారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఒక శాస్త్రి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. శాస్త్రి వచ్చినప్పుడు ఆ శాస్త్రి అడిగాడు, అయ్యా, ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు, విధులు, శాసనాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రధానమైన ఆజ్ఞ ఏంటిది ప్రభు అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ఏంటంట? ఏమన్నాడమ్మా? నీ దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభు అన్నాడా? ఏమన్నాడు? మన అంటే ఇప్పుడు శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. అడిగితే ఏం చెప్పాలి శాస్త్రికి? నీ దేవుడైన అని చెప్పాలి. లేకపోతే ఏమని చెప్పాలి? మీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు అని చెప్పాలి. మీ దేవుడైన ప్రభు అని చెప్పాలి. లేకపోతే నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అని చెప్పాలి. కానీ యేసుప్రభు అంటున్నాడు అంటే అర్థమైందాడా? అర్థమైందాడా? మన అంటే మనందరికీ, నాకు కూడా. అర్థమైందా? మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా ప్రభు. నీవు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీవు అంటున్నాడు. దేవుడు అన్న కాడ మనం అంటున్నాడు. చూసినావా? ఇక్కడ సపరేట్ చేసింది. చూసినావా? పైన ఏమన్నాడు? మన దేవుడు అని అన్నాడు. కిందికి వచ్చేవారికి ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని
ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో ఆ శాస్త్రి బోధకుడు బాగుగా చెప్పితివని, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు చెప్పిన మాట కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఎవరి మాటను బలపరుస్తున్నాడు? పాత నిబంధనలో యెహోవా ఏమని ప్రకటన చేసుకున్నాడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు. యేసు ప్రభు అదే అన్నాడా? లేదు ఇంకొకరిని నేను ఒకరినున్నాను అన్నాడా? ఇంకొకరున్నారని అన్నాడా? ఆయనే. ఇంకా హైలైట్ సాక్ష్యం ఏందో తెలుసా? ఒక మాట చెప్తా. యోహాను సువార్తలోనే 20వ అధ్యాయంలో పునరుత్థానుడైనాక ఆరోహణం అయిపోయేటప్పుడు యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్పిపోతున్నాడు. 20వ అధ్యాయంలో 17వ వచనంలో మరియమ్మతో చెప్తున్నాడు. పునరుత్థానుడైనాక మహిమదేహంతో ఉన్నప్పుడు ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు ఆమెతో, మరియమ్మతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు. ఏమన్నాడు? నా తండ్రియు. ఒక మాటలో చెప్పాలంటే మన తండ్రి. కానీ యేసు ప్రభు వారు డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు? మన తండ్రి. నెక్స్ట్ నా దేవుడు. నా దేవుడు. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నా ఇస్తలేడా? అక్కడ దేవుడు ఏమని ప్రకటన చేసుకున్నాడు? నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకొక దేవుడు ఉండడు. దానికి మీరే సాక్షులు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. మరి ఈ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నా ఇస్తలేడా? ఇస్తలేడా? యేసు అంటున్నాడు నా దేవుడు మీ దేవుడు. మనందరి సాక్ష్యం ఇస్తున్నా ఇస్తలేడా? అద్భుతం. 43వ అధ్యాయంలోనే యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఇంకొక దేవుడు ఉండడు. అద్భుతమైన మాట కాదా? నేనే దేవుడను. 44వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఉంటది మొదటి అధ్యాయంలో. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు. అంటే ఏం చెప్పుకుంటున్నాడు? తాను నేనే దేవుడను, వేరొక దేవుడు. 8వ వచనం, మీరు భయపడకండి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తిని తెలియలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? క్వశ్చన్ ఇస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? 45వ అధ్యాయం చూడండి. 45వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. 6వ వచనం, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడు. యెహోవాను నేనే,
నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. అర్థమైందా? ఎంత స్పష్టంగా, ఎంత బిగ్గరగా, ఎన్ని వచనాలలో దేవుడు తను తాను బిగ్గరగా ప్రకటన చేసుకుంటున్నాడు. నేను దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు. 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. లాస్ట్ వచనం, యెహోవాను నేనే మరి ఏ దేవుడు. నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. వా, దేవుడు రొమ్ము కొట్టుకొని చెప్పుకుంటున్నాడు ఏమని? నేనే దేవుణ్ణి, ఇంకా ఏ దేవుడు లేడు. 21లో కూడా అంటాడు లాస్ట్ వచనాల్లో, యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. 22వ వచనంలో అంటాడు, దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు. 54వ వచనం 5వ వచనంలో అంటాడు ఏమని? సర్వలోకమునకు నేనే దేవుడను. సర్వలోకానికి నేనే. అర్థమైందా? ఎవరమ్మా దేవుడు? యెహోవానగు నేనే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనైన నేనే దేవుణ్ణి. కొత్త నిబంధనకు వచ్చే వరకే యెహోవాని ఏమన్నారు అంటే, యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 54వ వచనం, అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. యూదులతో మాట్లాడుతూ చెప్తున్న మాట, మా దేవుడని మీరు ఎవరిని గూర్చి పాత నిబంధనలో చెప్పుదురో, ధర్మశాస్త్రములో చెప్పుదురో, పాత నిబంధనలో ధర్మశాస్త్రములో నేనే దేవుడనని ఎవరైతే ప్రకటించుకున్నారో ఆయనే నాకు క్రొత్త నిబంధనలో తండ్రి. ఈ క్రొత్త నిబంధనలో ఈ నూతన నిబంధన చట్టంలో యేసు ప్రభువు వారిని ఏమని పరిచయం చేస్తున్నాడు? ఆయనే నాకు తండ్రి. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఆ తండ్రి వద్ద నుండి భూమి మీదకి వచ్చాను, ఆ దేవుని వద్ద నుండి భూమి మీదకి వచ్చాను. 42వ వచనం, యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి నా అంతటా నేను. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడు భూమి మీదకి? ఆ దేవుడు చెప్పాడు ఏమని? నేనే దేవుడనని ఎవరైతే తాను గట్టిగా బిగ్గరగా చెప్పుకున్నాడు, ప్రకటించుకున్నాడు, ఆయన దగ్గర నుంచి యేసు ప్రభు వచ్చాడంట. ఆయన చెప్పాడు, మీరు సాక్షులే, నేనేర్పరచుకొని నా సేవకుడు నాకు నేనెవరినో. నా సేవకుడు చెప్తాడు. సేవకుడు చెప్పినా చెప్పలేదా? ఏమని? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును. అంటే ఆయనను ఏమని ఎరగాలి? దేవుడు, అద్వితీయ దేవుడవు నీవే, నిన్ను ఎరగాలి, ఆయనే అని తెలుసుకోవాలి, వారికి నిత్య జీవం. ఓకే, మరి యేసు ప్రభు తాను బిగ్గరగా ఏమని ప్రకటన చేసుకున్నాడు? యేసు ప్రభు తాను బిగ్గరగా ఏమని ప్రకటన, తన గురించి తాను ఏమని ప్రకటన చేసుకున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఉంటది. యేసు ప్రభు వారు ఏమని ప్రకటన చేసుకున్నాడమ్మా? యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతూ ఏమన్నాడు? లేఖనము నిరార్థకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల
నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమారుడను. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడమ్మా? చెప్పండి అమ్మా, అందరు గట్టిగా చెప్పండి. నేను దేవుని కుమారుడను. మరి నేను దేవుణ్ణి అని ఎవరు చెప్పుకున్నారు? నేను దేవుణ్ణి అని ఎవరు 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 ప్రకటన చేసుకున్నారు? యేసు ప్రభు ఏమని చెప్పుకుంటున్నాడు తన గురించి తాను? నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి. చేసుకుంటాడా? యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు యూదులు అనుకుంటున్నారంట మాకొక నియమం ఉంది, ఇతడు దేవుని కుమారుడనని ఇతడు గట్టిగా చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభు ఏమని చెప్పుకుంటున్నామా? మరి దేవుడు ఎవరని చెప్పిండు? యేసు ప్రభు నేను దేవుని కుమారుణ్ణి అని గట్టిగా చెప్పుకున్నాడు, వాదించుకున్నాడు, తన గురించి తాను గట్టిగా చెప్పుకున్నాడు. అర్థమైందా? చెప్పుకున్నాడా? చెప్పుకోలేదా? తానెవరు? తాను ఎవరినని చెప్పుకున్నాడు? మరి దేవుడు ఎవరని చెప్పిండు? అద్వితీయ దేవుడు పరలోకంలో ఉన్నాడు యెహోవా, ఆయనే ప్రకటన చేసుకున్నాడు. నేనే దేవుణ్ణి, నాకు ముందు ఇంకొక దేవుడు ఉండడు, నా తర్వాత ఇంకొక దేవుడు వస్తాడు అని అంటే అప్పుడు మనం ఆలోచన చేసి ఏ దేవుడు వచ్చిండు అని ఆ దేవుని నమ్ముకుందాం. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి చేస్తే దేవుడు కాడు, దేవుడు చెప్పుకోవాలి. నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే ఆయన దేవుడు అవుతాడు. కానీ ప్రపంచంలో ఉన్న 8 కోట్ల మంది 800 కోట్ల మంది ప్రజలు దేవుడు దేవుడు అంటే దేవుడైపోడు. దేవుడు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే ఆయన దేవుడు, కానీ మనుషులు అంటే దేవుడు కాడు. అర్థమైందా? యేసు ప్రభు ఏమని చెప్పుకున్నాడు? నేను దేవుని కుమారుణ్ణి అని యేసు ప్రభు తన గురించి చెప్పుకున్నాడు. ఎవరు ఏది చెప్పుకున్నారో అది నమ్మాలి. ఊహలకు వచ్చింది, మనసులకు వచ్చింది, మనసులు చెప్పింది నమ్మొద్దు. బైబిల్లో ఉన్నది నమ్మాలి. అట్టనయా ప్రపంచం అంతా అది నమ్ముతుందయా అంటే నమ్ము. బైబిల్లో ఉన్నది నమ్మితే నిత్య జీవం, బైబిల్లో లేనిది నమ్మితే చెప్పండమ్మా నిత్య జీవం. మరి ప్రపంచం అంతా నరకానికేనంటే నరకానికే పోతారు. నిన్న మొన్న ఒకడు పోయిండు, అరే నమ్ముకోరా అని చెప్తే వాడేమన్నాడంటే, అయ్యా మా ఊరు వాళ్ళందరూ నరకం వల్ల పోగలేంది, నేను ఒక్కని పోతే మా ఊరు వాళ్ళందరూ పోతారు నరకానికంటే వాడు పోయి ఇప్పుడు చూస్తున్నాడు. మరి వాళ్ళ ఊరోళ్ళని పాతాళంలో వెతుకుతున్నాలి, దొరుకుతారా? అరే ఆఫ్టర్ ఆల్ మన ఆలయ సంతలోనే మన ఊరోళ్ళు దొరకరు, పాతాళంలో ప్రపంచ జనాభా అంతా ఉంటుంది, ఆడ దొరుకుతారు నీకు? అర్థమైందా? కానీ చెప్పింది నమ్మి నిత్య జీవం పొందండి, చెప్పని దానికి ఆరాటపడకండి. నా క్యారెక్టర్ ఏంతో నా గురించి 100 మంది చెప్తారు 100 రకాలుగా. జాన్ మార్క్ ఇది అంటాడు, ఇంకొకడు ఇంకో తీరుగా చెప్తాడు, ఇంకొకడు ఇంకో తీరుగా చెప్తాడు, ఇంకొకడు ఇంకో తీరుగా చెప్తాడు. నాతోని పెట్టుకున్న వాళ్ళు అయితే ద మోస్ట్ అడ్వాన్స్ డేంజరస్ పర్సన్ భూమి మీద అని చెప్తారు కొంతమంది. అర్థమైందా? రకరకాలుగా చెప్తారు. కానీ నేనేందో నా నోటి నుండి చెప్పింది నమ్మాలి. అందుకే ఒక మనిషికి నేర నిర్ధారణ జరిగేటప్పుడు ఏం చేస్తారు? స్టేట్మెంట్ తీసుకుంటారు, పోలీసు వాళ్ళు రికార్డింగ్ చేస్తారు తెలుసా? అని కూర్చోబెట్టి ఈ నేరం నువ్వే చేసినవారా చెయ్యలేదారా ఏంది చెప్పని ఏం చేస్తారు? స్టేట్మెంట్ రికార్డింగ్ చేస్తారు. అర్థమైందా? వాడు చెప్పిందే నిజం, వాని గురించి 100 మంది 100 రకాలుగా సోషల్ మీడియాలో చెప్తారు. పట్టుకొని పోలీసు వాళ్ళు కానీ జడ్జి కానీ శిక్ష వేయడు. సెల్ఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఇస్తాడో అది పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ రికార్డింగ్ ఏం చేస్తారు? రికార్డింగ్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. దాన్ని బట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, మళ్ళీ చేసి శిక్ష వేసేస్తారు. అయ్యా యేసు ప్రభు గురించి, పరిశుద్ధాత్మ గురించి, యెహోవా గురించి రకరకాలుగా ప్రపంచంలో చెప్తారు. చెప్పుకొని బైబిల్లో ఏముందో, దేవుడు ఎవరైతే నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడో ఆయనను మీరు నమ్మండి.
మీకు నిత్య జీవం వస్తుంది. యేసుక్రీస్తు తాను ఎవరినని చెప్పుకున్నాడో ఆయన చెప్పుకున్నదే నమ్మండి. లేనిది నమ్ముతున్నాయా జనాలంటే ఆలుగొయ్య కాడికే నువ్వు పోతావు. అర్థమైందా? మనుషులను చూడకండి, మనుషులను చూడకండి. ఏం చూడాలి? దేవుణ్ణి చూడాలి, వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని నమ్మాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.